श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं కృష్ణం వందే జగద్గురు. కృష్ణ చైతన్య సాధనలో ఈరోజు భగవంతుడి యొక్క నామముతోటి మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఈ కృష్ణ చైతన్య మార్గంలో ప్రవేశించే వారికి దీన్నే ఆత్మ సాక్షాత్కార మార్గం అంటాం. దీనివల్ల మంచి ప్రగతి అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా. కానీ దురదృష్టవశాత్తు ఈ యుగంలో, ఈ కలియుగంలో ఈ యాంత్రిక జీవనాన్ని గడిపేటువంటి ఈ మానవులుతో కూడినటువంటి ఈ యుగంలో అన్ని రకాల సదుపాయాలు ఉండేటువంటి వారు కూడా వారి సదుపాయాల్లో అల్లుకుపోయి దేహ సౌఖ్యానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షింపబడుతూ ఉన్నారు. అయితే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇది ఒక మంచి చక్కటి మార్గము, జీవితాన్ని భగవంతుడు అన్ని సదుపాయాలతో ఇచ్చాడు అని భావించి ఆత్మశోధన కోసం ప్రయత్నం చేస్తే వారి జీవితం ధన్యమవుతుంది. అంటే భోగాల పట్ల అనురక్తి కాకుండా వాటి నుంచి విడిపడి ఆత్మసాధనని సాధించుకోవాలని కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో అందిస్తున్నారు చాలా జ్ఞానాన్ని. అయితే ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ కూడా అశాశ్వతమని చెప్పడానికి రావణాసురుడు యొక్క హయాంలో త్రేతాయుగమునందు స్వర్ణ నగరమైనటువంటి లంక భస్మమైపోయింది. ఇది ప్రకృతి నియమం. అంటే ఈ భూప్రపంచం మీద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతములైనటువంటి విషయం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ భోగ సంపదలే శాశ్వతమని భావించి ఉండకుండా మానవకోటి ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టి సాధన చేసినట్లయితే ఈ శరీరము, ఈ మనస్సు, బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలోకి ప్రయాణం చేస్తాయి. అయితే ఆధ్యాత్మిక ప్రగతిని తెలుసుకోవడానికి కృష్ణ చైతన్య సాధనలో ప్రథమంగా మంచి గ్రంథం ఏదయ్యా అంటే పాఠ్య గ్రంథం భగవద్గీత. కాబట్టి ప్రకృతి నియమాల వల్ల కలిగేటువంటి మన జీవిత సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కరించుకోవడం మన కర్తవ్యం. అది ఎలా పరిష్కరించుకోవాలో గీత మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రగతి సాధించకపోతే ఈ నాగరికత అంతా కూడా స్తబ్దత పొందుతుంది. అంటే చైతన్యం కావాలి. ప్రతి బాటలోనూ కూడా మనం ఆనందంగా మన పనులు మనం చేసుకోవాలి. టెన్షన్తో చేసుకోకూడదు. అంటే ఆనందంగా చేసే పని వేరు, టెన్షన్ పడుతూ కంగారుగా చేసే పని వేరు. ఈ ఆనందంగా చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో అది మనకి శరీరము చక్కగా జాగృతిగా పనిచేస్తుంది. అన్నీ జాగ్రత్తను వహించి
ఈ శరీరం ఆరోగ్యకరంగా ఆనందంగా ఉంటుంది. ఎవరైతే కంగారుగా వారి పని వారు చేస్తూ ఉంటారో అనారోగ్యం పాలయ్యి ఈ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రకృతి నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ జాగ్రత్తగా, ప్రకృతికి విరుద్ధంగా కాకుండా, అలా ఎవరైతే జీవనయాత్ర సాగిస్తారో మంచి నాగరికత ఉండేటువంటి దివ్య శక్తులుగా ఎదుగుతారు. అయితే ఈ ఆత్మ అనేటువంటిది దేహాన్ని కదిలిస్తూ ఉంటుంది. ప్రాణవంతమైనటువంటి దేహం ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంటుంది. అంటే ఏ పని చేయాలన్నా ఒక్కరి ద్వారానే మనకి సాధ్యమవుతుంది. ఈ ఆత్మ దేహాన్ని కదిలిస్తుంది. ఈ ప్రాణంతో ఉండేటువంటి ఆత్మ, ఈ దేహంతో కూడినటువంటి ఆత్మ ప్రపంచాన్ని కూడా కదిలిస్తుంది. అంటే దేహానికి ఆ శక్తి ఇచ్చేటువంటి మరొక శక్తి ఏదయ్యా అంటే జీవాత్మ. అంటే పరమాత్మ ఆ జీవాత్మ రూపం నుండి ఈ దేహాన్ని ప్రపంచం నాలుగు వైపులకు కూడా కదిలిస్తూ ఉంటుంది. కానీ మనం దేహం గురించే ఆలోచిస్తున్నాం. కానీ దేహాన్ని కదిలించేటువంటి ఆత్మను గురించినటువంటి జ్ఞానం మనకి లేదు, తక్కువగా ఉంది. అయితే ఈ ఆత్మ లేకపోతే ఏమవుతుంది? దేహం జడప్రాయంగా, జడ చైతన్యం, కదలిక చాలా తక్కువగా ఉంటుంది. ఆత్మ లేకపోతే మృతప్రాయమేది ఆ యొక్క దేహం. శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందడానికి మానవ దేహం అద్భుతమైనటువంటి సాధన. చక్కటి జీవితం, ఆధ్యాత్మిక జీవితం సాగించడానికి ఈ మానవ దేహం నిజమైనటువంటి సాధన, చక్కటి సాధన ఈ దేహంతో చేయవచ్చు. భౌతిక జగత్తు అనేటువంటి ఈ అజ్ఞాన సాగరాన్ని, అంటే మనకు కనిపించేటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా దీన్ని దాటడానికి ఇది ఒక అరుదైనటువంటి ప్రధానమైనటువంటి ఒక మంచి నౌక లాంటిది. సాగరాన్ని దాటాలంటే నౌక ఎలా అయితే అవసరమో అలాగే ప్రధానమైనటువంటి నౌక ఈ జ్ఞాన జగత్తును తెలుసుకోవడానికి మంచి నౌక ఏదయ్యా అంటే ఈ శరీరం. అయితే ఈ నౌక మీద ఉండేటువంటి మనకి ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకు మంచి దారి చూపెడతాడు. అంటే ఆధ్యాత్మికంగా భగవంతుని దర్శించి వారి యొక్క జ్ఞానమునంతటిని కూడా ఎవరైతే ప్రకాశింపచేస్తారో వారిని ఆధ్యాత్మిక ఆచార్యులు అంటారు. మనకు చక్కటి దారిని చూపెడతారు. వారి ద్వారా మాత్రమే మనం ఈ భగవత్ చైతన్యాన్ని కనుగొనేటువంటి మంచి మార్గములు దొరుకుతాయి. భగవంతుడి యొక్క కృప వల్ల అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ దేహం అనేటువంటి నౌక చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. పరిస్థితులన్నీ ఇంత శుభ్రంగా శుభప్రదంగా మనకి ఉండగా ఈ సాగరాన్ని అవలేలగా దాటే అవకాశము ఆధ్యాత్మిక ఆచార్యుడు ఇస్తున్నప్పుడు ఎవరు వదులుకుంటారు ఈ అవకాశాన్ని? జ్ఞానపరులైనటువంటి వారు ఎవరూ కూడా వదులుకోరు. ఆధ్యాత్మికంగా శ్రద్ధ ఉండేటువంటి వారందరూ కూడా ఆచార్యుడు చెప్పినది విని ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకుంటారు. ఎవరైనా సదవకాశాన్ని వినియోగించుకోకపోతే, అంటే ఒక ఆచార్యుని ఆశ్రయించకుండా మనం జ్ఞానం వైపుకు వెళ్ళలేం. కాబట్టి ఆచార్యుడు ద్వారా మనం ఏదైతే ఆధ్యాత్మిక శక్తిని శ్రద్ధతో నేర్చుకుంటూ ఉంటామో వారు ఉన్నత లోకములకు ప్రయాణిస్తారు. ఎవరైనా అశ్రద్ధ చేస్తే నిజంగా ఇంత జ్ఞానమును అశ్రద్ధ చేయడం వల్ల వారు నిజంగా ఆత్మహత్య చేసుకునేటువంటి ఫలితాన్నే పొందుతారు. ఎందుకంటే జ్ఞానమును ఉపయోగించుకోవడం, జ్ఞానం వైపు ప్రయాణించడం
ఉన్నత లోకాలు అధిరోహించడం ఈ మానవుడి యొక్క కనీస కర్తవ్యం కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయకూడదు. మానవతా విలువలను చంపుకోకూడదు. భక్తి శ్రద్ధలను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ మనం ఆచార్యుడు చెప్పినది విని ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పొందవాలి ఎప్పుడు కూడా, అందరూ కూడా. నిజమే. దీనికి ఉదాహరణగా మనం ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎన్నో సౌకర్యాలు ఉంటాయి అందులో. కానీ మనం గమ్యం వైపుకి వెళ్ళాలి. ఎన్ని సౌకర్యాలు ఉన్నా గమ్యం వైపుకు ఆ రైలు వెళ్ళటలేదనుకోండి, ఆ సౌకర్యాలను ఉపయోగం ఉంది. మనం రైలు ఎక్కింది గమ్యాన్ని చేరడానికి, ఎన్నో సదుపాయాలు ఉన్నాయని వాటిని భ్రమపడుతూ ఆనందపడుతూ ఆ రైల్లోనే కూర్చోంగా మనం గమ్యం వైపుకి వెళ్ళాలి. అది వెళ్ళలేదనుకోండి, రైలు వెళ్ళకపోతే మనం ఎక్కి ఉపయోగం లేదు. అలాగే మానవ నాగరికత ఏదైతే ఉన్నదో, మన భౌతిక దేహాన్ని, ఈ పైకి కనిపించేటువంటి దేహాన్ని మరి సుఖం చేయడానికి ముఖ్యంగా నిమగ్నమైతే మరి జీవితం యొక్క గమ్యం చేరేటువంటి అవకాశము, ఆ దేవాదేవుని యొక్క ధామాన్ని చేరుకునేటువంటి అవకాశం ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు. అందుచేత ఈ దేహ సుఖాన్ని మనం పక్కకు పెట్టి మనం ఈ యొక్క దేహాన్ని ఆధ్యాత్మిక వైపుకి ప్రయాణం చేయించాలి. అంచేత ఈ సౌకర్యాలు ఉన్నాయి కదా అని రైలు పెట్లు అలాగొచ్చని ఇదే శాశ్వతం అని అనుకోకూడదు. అలాగే మనం ఎక్కినటువంటి రైలు గమ్యానికి చక్కగా చేరే ఆనందంగా అదే పెద్ద సౌఖ్యం అని అనుకుని ట్రైన్ ఎక్కాలి. అలాగే మన జీవితంలో ఏర్పడేటువంటి సుఖ సంతోషములన్నీ కూడా చూసుకుని మురిసిపోయి ఈ ఆచార్యుడు ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం దూరం చేసుకోకుండా వినియోగించుకున్నట్లయితే ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనం ఆధ్యాత్మికంగా మనం అన్ని వైపులా అన్ని రకములుగా ఎదుగుతూ ఉంటాం. అదేవిధంగా ఈ భగవానుడి యొక్క శక్తి చాలా ఉన్నతంగా ఉంటుంది. అంటే భగవానుడు విశ్వరూపంలో ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు ఆరంభమైందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎలా ఆకాశంలో ఒక బంతి ఎలా అయితే ఉంటుందో అలాగా ఇది ఆకాశంలో ఎలా తేలుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుచేత ఇటువంటి విశాలమైనటువంటి విశ్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే, అందులో ఉండేటువంటి అతీంద్రియ శక్తుల్ని తెలుసుకోవాలనుకుంటే కృష్ణ చైతన్యం వైపుకి అడుగు పెట్టాలి. ఈ మాయ నుండి, ఈ అభిమానముల నుండి ముక్తి పొంది ఎవరైతే శాశ్వతమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటారో, మోహాన్ని జయించి ఈ సుఖదుఖాల నుండి విముక్తి సాధిస్తారో, ఎవరైతే భగవానుణ్ణి శరణు జొచ్చుతారో, భగవంతుణ్ణి శరణు వేడుతారో, వారికి తప్పకుండా భగవంతుడు సహాయ సహకారాలు అందించి పరంధామానికి తీసుకుని వెళ్తారు. అటువంటి పరంధాముడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు అన్ని రకములుగాను ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకుని తీసుకుని వెళ్తారు. మనం చేసే సాధన వల్ల ఆధారపడి ఉంటుంది. అంటే కృష్ణ భగవానుడు సర్వ సృష్టికి
అధిపతి కనుక ఒక విధంగా ఈ సృష్టిలోని సర్వ ప్రదేశములు ఆ పరంధామంలో ఉండేటువంటి పరమపదంలో ఉండేటువంటి భాగములే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దేవాదేవుడు అయినటువంటి విష్ణుస్వామి నివసించే ప్రత్యేక ధామం ఒకటి ఉంది. అది జీవిస్తున్న భౌతిక జగత్తు కంటే, మనం కనిపించేటువంటి జగత్తు కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ ధామాన్ని మనం పరమం అంటాం, అనగా సర్వోన్నతమైనది అని అర్థం. అంటే ఈ జగత్తులో కానీ కనిపించే జగత్తుల కన్నా ఆ కృష్ణ జగత్తు చాలా గొప్పది. దాన్నే పరమం, సర్వ ఉత్కృష్టమైనది. ఈ భౌతిక జగత్తులో కూడా జీవన ప్రమాణం ఉన్నతంగా ఉండే దేశాలు, తక్కువగా ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ భూలోకం ఒక్కటే కాకుండా విశ్వంలో అనేక ఇతర లోకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఊర్ధ్వలోకాలు, మరికొన్ని అధోలోకాలు ఉన్నాయి. ఈ బాహ్యశక్తి అధీనంలో ఉండేటువంటి అన్నిటికీ కూడా సూర్యుని కిరణాలు, అగ్ని వెలుగు ఇవి చాలా అవసరం. అయితే దీని కారణంగా అవి అన్నీ కూడా అంధకార బంధువైన లోకాలు. ఈ లోకాలు అన్నీ కూడా ఊర్ధ్వంగా పైన ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. అవి దేవాదేవుని యొక్క అంతరశక్తికి లోబడి పనిచేస్తూ ఉంటాయి. ఆ దేవాదేవుడి యొక్క తేజోశక్తి ఉంటుంది. ఆ తేజోశక్తికి అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇంత తేజోశక్తి వీటి యందు ఉన్నట్లుగా ఉపనిషత్తులు ఎన్నో విషయాలను అందిస్తున్నాయి. అంటే తేజోశక్తి ఉండేటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క లోకాలకి మన లోకాలకి కూడా తేడా ఉన్నది. అంటే భగవంతుడి యొక్క ఈ లోకముల్లో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ అవసరం ఉండదు. అగ్ని కానీ, విద్యుత్తు కానీ వాటి ద్వారా ప్రకాశింపజేసే అవకాశం పనే లేదు. అక్కడ సహజసిద్ధంగా భగవానుడి యొక్క ప్రకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ ఊర్ధ్వ భౌతిక లోకాలు ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశింపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక తేజస్సు స్వయం ప్రకాశం కనుక చీకటిలో ఉండేటువంటి ప్రకాశాన్ని మనం అనుభవిస్తాం. హరివంశం అనే ఒక వంశం ఉన్నది, భగవానుడి యొక్క వంశం. దేవాదేవుడు తన ఆధ్యాత్మిక స్వభావాన్ని తానే ఈ విధంగా అభివర్ణించాడు. అంటే నిరాకార బ్రహ్మము యొక్క బ్రహ్మజ్యోతి సర్వభౌతిక ఆధ్యాత్మిక లోకాలను ప్రకాశింపజేస్తుంది అని బ్రహ్మ సంహితలో మనకి చెప్పుకొచ్చారు. అంటే భగవానుడి యొక్క శక్తి ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ ప్రకాశం వల్ల ఆ దివ్యలోకములన్నీ కూడా వెలిగిపోతూ ఉంటాయి. బ్రహ్మ సంహిత మనకి చాలా విషయాలను అందిస్తుంది. అయితే అటువంటి ఆధ్యాత్మిక లోకాలకి మనం ఏ సాధనాల ద్వారా
ఈ రోదసీయాన సాధనముల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో అక్కడికి వెళ్ళలేం. అయితే భగవానుడు నివసించేటువంటి ఆ పరంధామాన్ని, సర్వోత్కృష్టమైనటువంటి ప్రదేశాన్ని చేరుకుంటే నిరంతరాయమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం అనుభవించగలం. ఇది సంశయం లేని మాట. సాధారణ జీవులుగా మన ఉనికిలో 2 దశలు ఉంటాయి. ఏమిటది? ఒకటి జననము, మరణము, జరా, వ్యాధి. అంటే దుఃఖాలతో కూడినటువంటి భౌతిక జీవనం. ఇక్కడ అన్నీ కూడా జననం ఉంటుంది, మరణం ఉంటుంది, వ్యాధి శరీరం కాబట్టి వ్యాధి తప్పదు. అయితే ఇవన్నీ కూడా దుఃఖపూరితమైనటువంటి అంశములే. అంటే శాశ్వతంగా కనిపించట్లేదు. మనం వచ్చేది మాయ కింద ఉంది, వెళ్ళిపోయేది మాయ కిందే ఉంది. మరి ఇటువంటి దశ ఒకటి. ఇక రెండవది సచ్చిత్ ఆనందం. దీన్ని ఆధ్యాత్మిక జీవనం అంటే నిరంతరము కూడా భగవంతుడితో మమేకమైనటువంటి ఆనందతత్వము. ఇది ఆధ్యాత్మిక తత్వం. ఈ ఆనందాలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవనం ఇది చాలా గొప్పది. ఈ భౌతిక జీవనంలో దేహము, మనస్సు మొదలైన భౌతిక భావనలను మనల్ని పాలిస్తూ ఉంటాయి. అంటే మనస్సు చెప్తుండగా మనం వింటూ ఉండడం, అంటే వాడి కంట్రోల్లో మనం ఉంటాం. మన కంట్రోల్లో మనసు ఉంటే వాడు బుద్ధిజీవుడు అయిపోతాడు. ఆధ్యాత్మిక లోకాలకి సునాయాసంగా వెళ్ళిపోతాడు. అయితే దేహంతో మనస్సుతోటి ముడిపడి ఉన్నాం మనం. కాబట్టి ఆధ్యాత్మిక లోకాలు వెళ్ళడానికి ఈ మనస్సును దాటి వెళ్ళాలనుకుంటే ఆధ్యాత్మిక జీవనంలో నిరంతరం ఆ దేవదేవుని యొక్క సాన్నిధ్యం వలన కలిగేటువంటి వారి యొక్క సేవలో ఉండేటువంటి దివ్య ఆనందాన్ని మనం ఆస్వాదిస్తూ నిరంతరము సేవ చూసుకునేవాళ్ళు ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక జీవనంలో భగవానుతో మనకు ఎప్పుడు కూడా ఎడబాటు ఉండదు. అన్ని చర్యలు భగవంతుడి చర్యల్లాగే కనిపిస్తున్నప్పుడు భగవంతుని సేవలను సర్వదా ఉంటాం. మన భావన అటువంటి భావనగా మారాలి. కృష్ణ చైతన్యం అనేటువంటిది మానవజాతికి అంతటికీ కూడా ఆధ్యాత్మిక జీవనం ఒక దశను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మన ప్రస్తుత భౌతిక చైతన్యంలో భౌతిక భోగాలతోటి మనం అనుసంధింపబడి ఉన్నాం కాబట్టి కృష్ణుని సేవ వలన లేదా కృష్ణ చైతన్యం వలన ఈ భౌతికపరమైనటువంటి భావాలను మనం తొలగించుకుంటూ ఉంటాం. అంటే భగవానుడితో ఎప్పుడైతే ముడిపడి ఉన్నామో, అనుబంధం కలిగి ఉన్నామో, కొన్ని భౌతిక ప్రపంచంలో అన్ని సునాయాసంగా వీటిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ భక్తియుక్త సేవలో ఉండేటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో దాన్ని అనుసరించడం వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక భావనలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా మనం అతీతులమై మన భౌతిక కార్యక్రమాల నుండి అక్కడ నుండి మనం ప్రకృతి యొక్క సత్వము రజస్తమో గుణాల నుంచి విముక్తి సాధించగలుగుతాం. అంటే సత్వగుణము, రజోగుణము, స్తమోగుణము ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క 3
తత్వములుగా మనకి చెబుతూ ఉంటాం. అంచేత వీటినన్నిటిని కూడా సాధించేటువంటి, ఆ గుణాల యొక్క శక్తిని తెలుసుకునేటువంటి సౌభాగ్య సంపదని, ఆధ్యాత్మిక సంపదని భగవానుడి యొక్క సేవలో మనకు దొరుకుతుంది. ఈ సేవ వల్ల తప్ప మరి ఏ విధమైనటువంటి స్థితిని మనం పొందలేం. ఈ సేవ వల్ల మాత్రమే మనం పొందుతాం. ఆ రకమైనటువంటి భగవత్ సేవ వల్ల ప్రస్తుత జీవితంలోనే మన ముక్తి సాధించగలుగుతాం. ఈ జీవితంలో ఉండగానే, ఈ శరీరం ఉండగానే ఆ ముక్తిని సాధించగలుగుతాం. చాలా ఆధ్యాత్మిక మార్గాలు ఎంతో కొంత భౌతిక భావనలతో కలిపి ఉన్నాయి. కానీ శుద్ధ భక్తి సేవా మార్గం ఎట్టికి భౌతిక కాలుష్యానికి స్పర్శలేనిది. అంటే శుద్ధ భక్తి ఉన్న చోట ఈ భౌతిక భావనలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. అంటే ఒక వస్తువును కొనుక్కుంటాం కానీ దాని మీద మమకారం పెంచుకోం. శుద్ధ భక్తిలో ఇటువంటివన్నీ కూడా మనం ఈ భౌతిక ప్రపంచం మీద ఇటువంటి మమకారములు తగ్గుతూ ఉంటాయి. భగవద్ధామాన్ని చేరుకోవాలనుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలని మనం మన మనస్సుని కేంద్రీకరించి భగవన్నామాన్ని చక్కగా ప్రతిరోజు కూడా ఎవరైతే అనుష్ఠిస్తారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి భగవద్ధామం యొక్క కొన్ని విషయాలు ఈ భౌతిక ప్రపంచంలోనే మనకు తెలుస్తాయి. కాబట్టి శరీరం ఆజ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే ధర్మములు ఆచరించడానికే ఈ శరీరం మనకి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం వివరంగా తెలుసుకో. అంటే ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉన్నామో, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఎప్పుడైతే మనం కాపాడుతూ రక్షిస్తూ ఉంటామో అది మనల్ని తప్పకుండా కాపాడుతుంది. అంచేత మానవులైనటువంటి మనం భగవద్ధామాన్ని చేరుకోవాలనుకుంటే ప్రతిరోజు కూడా నామము ద్వారా మాత్రమే మనం దీన్ని పొందగలుగుతూ ఉంటాం. ఆ భగవానుడి యొక్క నామాన్ని ఒకసారి ఉచ్చరించుకుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే అతి సులువుగా పలికేటువంటి ఈ నామం ఎవరైతే పలుకుతారో, కొన్ని లక్షల జపము చేస్తారో వాళ్ళకి ఇంద్రియములన్నీ కూడా వారు మనసు చెప్పినట్లుగా వింటాయి. మనస్సు మీద చాలా ప్రభావం చూపెడుతుంది ఈ నామం. అందుచేత మనస్సు ఎప్పుడైతే మంచి విషయాన్ని, ఈ నామమునందు ఉండేటువంటి ఆ శబ్దము యొక్క శక్తిని గ్రహిస్తుందో ఆ మనస్సు మంచి బుద్ధిని కలిగిస్తుంది. మంచి బుద్ధి ఎప్పుడైతే మనకి ప్రారంభమైందో మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినట్లే. దానికి కారణం ముందు భగవన్నామస్మరణ, నిత్యము భగవంతుడి సేవ, తర్వాత భగవన్నామాన్ని మనం పలకడం. కనీసం రోజుకి 2.5 గంటలు మనం ఈ నామాన్ని 16 మాలలు చేయగలిగితే, అంటే తులసి మాలలో 108 పూసలు ఉంటాయి.
ఇది ఒక్కసారి చేతితో మాల తిప్పితే 108 సార్లు అవుతుంది. అలాగా 16 మాలలు చేయాలి. అలా ఎవరైతే ప్రతిరోజు కూడా 16 మాలలు ఈ కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ భగవత్ చైతన్యం ఉండేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి ఈ శక్తి ఏమిటో మనస్సు దాని యొక్క ఆనందాన్ని పట్టుకుని ఆనందింపచేస్తూ ఉంటుంది. ఇదే శాశ్వతమైనటువంటి పరమపదమైనటువంటి ఆనందం. కాబట్టి మన మనస్సులోనే ఆ బుద్ధి యందే ఆ పరమాత్ముడు వసించి ఉన్నాడు. కాబట్టి ఈ నామాన్ని చక్కగా కళ్ళు మూసుకుని మనం జపిస్తూ ఉన్నట్లయితే హృదయమునందు కొన్ని కదలికలు కదులుతూ ఉంటాయి. ఎప్పుడైతే హృదయ నివాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క శక్తి హృదయమునందు ఉన్నదో, హృదయం ఎప్పుడైతే కదిలిందో ఈ నామం వల్ల జ్ఞానచక్రమునందు పుంకాలుగా వెలుగు అనేటువంటిది విడుదలవుతూ ఉంది. అంటే భగవన్నామం నిరంతరము అలాగా మనం పలకడం వల్ల ఇటువంటి అనుభూతిని మనం పొందుతూ ఉంటాం. ఇలాంటి అనుభూతి పొందినటువంటి మనస్సు చాలా అద్భుతములు చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ భగవన్నామాన్ని నిరంతరము చెయ్యండి, ధరించండి. కృష్ణం వందే జగద్గురు. అయితే ఇక్కడ మరొక అంశము, అయోధ్యానగరమునందు శ్రీరామభద్రుడి యొక్క చక్కటి నూతన ఆలయాన్ని నిర్మాణం చేపట్టారు. చాలా ఆనందించదగ్గ విషయం. భగవత్ చైతన్యం ఈ రకముగానే మనకి ప్రజ్వలిస్తూ ఉంటుంది. గమనించే వాళ్ళకి అవి తెలుస్తాయి, గమనించలేని వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి అందరూ కూడా చక్కగా రామనామాన్ని, నేను ఇందాక చెప్పినటువంటి రామనామం కృష్ణనామం రెండూ కలిపి ఉండేటువంటి అద్భుతమైన నామం కాబట్టి ఈ రామనామాన్ని నిరంతరము చేయండి. అయోధ్యలో స్థాపించేటువంటి శంకుస్థాపన తర్వాత తదితర కార్యక్రమంలో నిర్మాణం విషయములన్నీ కూడా ముందుకు సాగాలనేటువంటి పవిత్రమైనటువంటి ఆశయంతో అందరూ కూడా ఈ నామాన్ని జపం చేయండి. ఆ మందిరం నిర్మాణానికి పాటుపడేటువంటి మహానుభావులందరికీ కూడా శిరస్సు వంతి నమస్కారం చేస్తూ ఆ యొక్క రాముడి యొక్క శక్తి వారందరికీ లభించి తొందరలోనే మనకి రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగేటువంటి అవకాశాన్ని, ఈ భారత భూమి పొంగిపోయేటువంటి సదవకాశాన్ని అందరూ పొందాలని మనసా వాచా కోరుతూ రామనామాన్ని అందరూ కూడా అనుష్ఠించి వారి యొక్క నిర్మాణానికి, వారికి ఆత్మబలాన్ని చేకూర్చేటువంటి అద్వితీయమైన ఆధ్యాత్మిక శక్తిగా ఇంకా ముందుకు పోవడానికి ఈ నామం యొక్క శక్తి తోడ్పడుతుంది. కాబట్టి అందరూ కూడా నామాన్ని స్మరిస్తూ ఆ నామాన్ని, ఆ మందిర నిర్మాణం తొందరగా జరగాలని మనసావాచ కోరుకోవాలని అందరినీ వేడుకుంటూ ఈ యొక్క నామాన్ని చేసి తరించండి అని మరొకసారి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఓగు స్వస్తి. తర్వాత విషయాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాం.